గొడ్డలివేటు, వెన్నుపోటు రాజకీయాలకు పేటెంట్ హక్కులు ఉంటే అవి వైకాపా అధినేతకే చెందుతాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రాజకీయ ప్రత్యర్థులపై వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని అన్నారు. గతంలో తమ రాజకీయ ప్రయోజనాల కోసం సొంత పార్టీ నాయకులను, మద్దతుదారులను పక్కన పెట్టిన చరిత్ర వైకాపాదేనని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడం మానుకొని తమ పాలనలో జరిగిన పరిణామాలపై వైకాపా నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాజకీయ విమర్శలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. హామీలన్నీ కూడా తొంగలో తొక్కి ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచాడు. బాబాయిని గొడ్డలు వేటేసి తల్లిని ఇంట్లోంచి గెంటేసి చెల్లి మీద మరి ఆస్తి కోసం అడిగిందని చెప్పి చెల్లిని వెన్నుపోటు పొడిచి, బాబాయ్ కూతురు మీద మరి బాబాయ్ హత్యకారకులైనటువంటి నిందితుల్ని కాపాడుతూ ఆ నెపం చెల్లి మీద వేయాలని చెప్పిస్తున్నటువంటి ఒక వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల అరాచక పాలన, ప్రజలకు చేసినటువంటి మోసం, జగన్ లాంటి వెన్నుపోటుదారుడు ఈ రాష్ట్రంలో ఉండడానికి పనికిరాడని చెప్పి 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు అవకాశం ఇచ్చి భారతదేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 94% సీట్లు గెలిపించి ఇవాళ పూర్తి మ్యాండేట్ ఇచ్చారు. కేవలం 11 సీట్లకే జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేశారు. ఇంకా అతనికి బుద్ధి రాక ఇవాళ ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్ళాలి, గత 5 సంవత్సరాల గాయాన్ని, విభజన సమయంలో పరిస్థితుల్ని ఆ రోజున ట్రాక్లో పెడితే 2019లో అధికారంలోకి వచ్చి దానికి 10 రెట్లు ఇబ్బందులు ఈ రాష్ట్రానికి కలిగించాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు, ప్రభుత్వ యంత్రాంగం అందరి సహకారంతో ఇవాళ ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకునే విధంగా ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ కూడా అందే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం.